మామిడికాయ సీజన్‌లో మనం ఈజీగా ఇలా మామిడికాయ గుజ్జనేది తీసి ఒక 6 మంత్స్ వరకైతే స్టోర్ చేసుకోవచ్చండి. మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకోవాలండి. నా పేరు శైలు. శైలస్ కిచెన్‌కి స్వాగతం. ఇక్కడ నేను ఒక ఎలడిపాటి ప్లేట్ అనేది తీసుకున్నానండి. దీనికంటే ముందు నేను మామిడికాయల్ని బాగా నీట్‌గా కడిగి క్లీన్ చేసి తుడిచి ఇలా తీసుకున్నాను. నేను ఇక్కడ 5 కేజీస్ వరకు తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువగా స్టోర్ చేసుకోవాలనుకో 10 కేజీస్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చండి. మనకి 6 మంత్స్ ఉంటుంది కాబట్టి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 3 పీసెస్‌గా అయితే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక మధ్యలో ఇలా కట్ చేసుకొని క్యూబ్స్ లాగా అయితే తీసుకుంటాను. ఎందుకంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఇలా గుజ్జు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అందుకని నేను ఇక్కడ ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను. అదే విధంగా అన్ని మామిడికాయలని ఇదే విధంగా అయితే కట్ చేసుకొని తీసుకుంటాను. ఇలా కట్ చేసి తీసుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది. ఆ పైన ఇలా ఒక బౌల్ అనేది తీసుకున్నానండి. ఆ బౌల్లోకి నేను ఇక్కడ పూర్తిగా ఈ గుజ్జు అనేది వేసుకుంటాను. చూడండి, ఈ విధంగా పూర్తిగా అయితే తీసుకున్నాను. ఈ మ్యాంగో గుజ్జుతో మనం రకరకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి. ఒకసారి స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 6 మంత్స్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఐస్ క్రీమ్స్ కానివ్వండి, మ్యాంగో లస్సీ కానివ్వండి, విడిగా తినడానికైనా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. సో ఇలా గాజు సీసా తీసుకొని దీంట్లోకి ఇక్కడ ఇలా యాడ్ చేసుకొని పైనుంచి కొంచెం షుగర్ అయితే వేసుకోవాలి. ఇలా షుగర్ వేసిన తర్వాత పైనుంచి ఇంకో లేయరు ఇలా మామిడికాయ గుజ్జు అనేది వేసుకోవాలండి. ఇలా షుగర్ వేసుకోవడం వల్ల ఇది పాడవకుండా మనకి మంచిగా ఉంటుంది. ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 6 మంత్స్ వరకు అయితే ఈజీగా ఉంటుందండి. ఎక్కువ కూడా ఉండొచ్చు, కానీ 6 మంత్స్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని యూజ్ చేసే ముందు మనం డీప్ ఫ్రిడ్జ్లో నుంచి ఒక 1 అవర్ ముందే తీసి పెట్టుకోవాలండి. మనం ఎలా అయితే ప్యాక్ చేస్తున్నామో అలాగే నార్మల్గా వచ్చేస్తుంది. సో మనకి మ్యాంగోస్ దొరికినప్పుడు మనం దీన్ని ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. మీకు కావాల్సిన రెసిపీస్ చేసుకోవచ్చు. అలాగే మీకు డౌట్ రావచ్చండి, ఇది స్టోర్ చేస్తే ఉంటుందా ఉండదని. కంపల్సరీగా ఉంటుందండి. నేను దీన్ని ట్రై చేసిన తర్వాతే ఈ వీడియోని పోస్ట్ చేశాను. అలాగే మ్యాంగో అంటే పిల్లలకు కూడా చాలా ఇష్టం కదండి. సో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. సో మామిడికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు గనుక నచ్చినట్టయితే షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో